ప్రియ స్నేహితులారా, ఈనాటి దివ్యవాక్కు కార్యక్రమమునకు మిమ్మందరినీ సాదరముగా ఆహ్వానించుచున్నాము. యేసుక్రీస్తు సేవకురాలను, అపోస్తురాలుగాను ఉండటకు పిలువబడిన దానను, సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన దానను అయిన సిస్టర్ దీప పంచుకొను దివ్యవాక్కు. ఈనాటి మన దివ్యవాక్కు ఉద్దేశము, ధ్యానాంశము, దేవుడు మన యోగ్యతను బట్టి మనలను ఎన్నిక చేశాడా? దేవుని ఎన్నిక మన యోగ్యతను బట్టే ఉన్నదా అనే అంశమును ధ్యానించుకుందాం. ప్రియ స్నేహితులారా, దేవుడు తన పరిచర్యకు నన్ను ఎన్నుకొన్నాడు, నేను దేవుని సేవ కోసం ప్రత్యేకంగా నియమించబడ్డాను అన్నవారు మరి మంచివారా? మంచి పనులు చేసి లేక గొప్ప పనులు చేసి దేవుని దృష్టిలో అతి ప్రియముగా ఉండి ప్రీతికరమైన జీవితాన్ని జీవించి దేవుని మెప్పుకోలు పొంది దేవుడు నిజంగా మన యందు సంతోషించి, అవును ఈ వ్యక్తి నిజంగా పరిశుద్ధుడు, పరిశుద్ధురాలు, పవిత్రులు వీళ్ళు కాబట్టి నేను ఎన్నుకుంటున్నాను అని దేవుడు ఎన్నిక చేశాడా? మనము ఆలోచన చేద్దాం. మనము బైబిల్ను ధ్యానించుకుంటూ అందులోని పాత్రలను మన జీవితాలకు అన్వయించుకుంటూ దేవుని యొక్క ఉదారతను, దేవుని యొక్క కృపను మనము స్తుతించడానికి ప్రయత్నించుదాం. చూడండి, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూస్తే యెషయాను దేవుడు పిలుస్తున్నాడు. యెషయాను దేవుడు పిలిచినప్పుడు యెషయా ఏ పరిస్థితిలో ఉన్నాడో మనం చూద్దాం. ప్రియ స్నేహితులారా, ఉజ్జియా రాజు గతించిన ఏడు నేను ప్రభువు ఉన్నతమైన సింహాసనంపై ఆసీనుడై ఉండగా చూచితిని. ఆయన అంగీ అంచులు దేవాలయమును నింపెను. ఇది ఎవరు చెప్తున్నారంటే యెషయా ప్రవక్త చెప్తూ ఉన్నారు. నేను దేవాలయంలో దేవుడు ఉన్నతమైన ఆసీనంపై కూర్చొని ఉండడం నేను చూశాను. అలాగే ఆయనకు పైభాగమైన జ్వలించుచున్న సెరాఫీము దేవదూతలు నిలిచియుండిరి. వారిలో ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. వారు 2 రెక్కలతో తమ ముఖమును, 2 కాళ్లను కప్పుకొని 2 ఎగురుచుండిరి. ఆ దేవదూతలు ఒకరితోనొకరు, సర్వశక్తిమంతుడైన ప్రభువు పవిత్రుడు, 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 లోకమంతయు ఆయన మహిమతో నిండియున్నది అని ఎలుగెత్తి పలుకుచుండిరి. సర్వశక్తిమంతుడైన ప్రభువు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడని వారు ఎలుగెత్తి పలుకుచుండగా యెషయా ప్రవక్త వింటున్నాడు. అలాగే ఆ శబ్దముకు దేవాలయ పునాదులు కంపించెను. యెషయా ఈ యొక్క సత్యాన్ని అనుభవించాడు. ఆ దేవాలయపు పునాదులు కంపించడం యెషయా గుర్తించాడు. అలాగే దేవాలయము పొగతో నిండెను. ఇప్పుడు మనము పూజ సమయంలో ధూపమేస్తూ ఉంటాం. ఆనాడే యెషయాకు దర్శనంలో దేవుడు ఈ యొక్క దేవాలయం అంతా కూడా పొగతో నిండిందని చూపెడుతూ ఉన్నారు. అలాగే అప్పుడు యెషయా అంటున్నాడు, అప్పుడు యెషయా ఏమనుకున్నాడంటే, ఎంత గొప్పవాణ్ణి నేను, దేవుడు నాకు దర్శనమిచ్చాడు, దేవుడు నిజంగా ఇంత గొప్ప దర్శనాన్ని నాకే దయచేశాడంటే నేను అందరికంటే కొంచెం మేలైన వాణ్ణి, నేను అందరికంటే నీతిమంతుణ్ణి, అందరికంటే మంచివాణ్ణి కాబట్టి దేవుడు నన్ను ఎన్నుకొన్నాడని అనుకోలేదు. వెంటనే యెషయా ఏమంటున్నాడంటే, చూడండి 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనంలో యెషయా చెప్తున్నాడు, హా చెడితిని గదా, నా నోటి నుండి వెలువడినవన్నీయు అపవిత్రమైన మాటలే. అలాగే అపవిత్రమైన మాటలు పలుకు ప్రజల నడుమ నేను వసించుచున్నాను, సర్వశక్తిమంతుడైన రాజును నా కన్నులతో చూచితిని గదా అని అనుకొంటిని. ప్రైజ్ ద లార్డ్. ప్రియ స్నేహితులారా, దేవుడు దర్శించినప్పుడు మనకు మొట్టమొదట కనిపించే ఒక సత్యం ఏంటంటే, ఇదిగో నేను పాపిని, నేను పాపాత్మురాలిని. ఈ పాపం అనేది దేవుడు మనకు గుర్తు చేస్తాడు. ఎందుకనగా మనము సత్యంలోనికి రాబడడానికి, దేవుణ్ణి పరిపూర్ణంగా తెలుసుకోవడానికి. అలాగే యెషయా చెప్తున్నాడు, దేవదూత నా చెంతకు ఎగిరి వచ్చెను,
అతడు మండుచున్న నిప్పు కణికను పీఠం మీద నుండి పట్టుకారుతో తీసి చేతబట్టుకొని వచ్చాను. నేనేమంటున్నాను? నా నోటి నుండి వచ్చేవన్నీ చెడు మాటలే ప్రభు. చెడు మాటలు పలుకు జనుల మధ్య నేను ఉన్నాను, ఎంత అయోగ్యుడను అని యెషయా అనుకుంటున్నప్పుడు దేవదూత యెషయా దగ్గరకు వచ్చి ఆ కణికను నా నోటి కంటించి, ఇది నీ పెదవులకు సోకినది కనుక నీ పాపము తొలగిపోయినది. దేవునికి స్తోత్రం. అయోగ్యుడిగా ఉన్న ఒక మనిషిని దేవుడు ఎన్నుకుంటున్నాడంటే అర్థం ఏంటంటే, ఎన్నిక చేస్తున్నాడంటే వారిని పవిత్రపరచి, వారి నోటిని పవిత్రపరచి. చూడండి, యెషయా నోటికి ఒక నిప్పు కణికను అంటించి, ఇదిగో నీ పాపము తొలగిపోయినది, ఇప్పటి నుండి దోషముకు పరిహారము జరిగినది అని పలికెను. నువ్వు దోషివై అని అనుకుంటున్నావేమో, నువ్వు చెడు మాటలు పలికేవాడిని అని అనుకుంటున్నావేమో, కానీ అది పరిహారం అయిపోయిందని దేవదూత ఒక నిప్పు కణికను తెచ్చి నోటి దగ్గర పెట్టి ఈ యొక్క స్వరము యెషయా ప్రవక్త విన్నాడు. ప్రియ స్నేహితులారా, అప్పుడు ప్రభువు అంటున్నాడు యెషయా ప్రవక్తతో, నేనెవరిని పంపుదును అనగా యెషయా ప్రత్యుత్తరం ఇస్తున్నాడు, నేనున్నాను కదా ప్రభువా, నన్ను పంపుడు. ఇదిగో స్వామి నేను ఉన్నాను, పంపుము నన్ను నీ దూతగా, నెరవేర్చెదను నీ చిత్తమును. యెషయా ప్రవక్త అంటున్నాడు, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రభువా నన్ను పంపు, నన్ను వాడుకో, నన్ను ఎన్నిక చేసుకో అంటున్నాడు. అప్పుడు ప్రభువు యెషయాను ఎన్నిక చేసి తన ప్రజలకు సువార్త జరిగేటట్లుగా ఎన్నుకున్నాడు. ప్రియ స్నేహితులారా, మనము యెషయా గ్రంథము 64వ అధ్యాయం చూసినట్లయితే 6వ వచనంలో ఈ విధంగా చెప్పబడి ఉంది, మేమెల్లరము అపవిత్రులమైతిమి, మా పుణ్యక్రియలు మలిన వస్త్రము వంటి వయ్యను, మేము ఆకుల వలె ఎండిపోయితిమి, మా కిల్బిషములు మమ్ము గాలి వలె ఎగురగొట్టెను. మేమెల్లరము అపవిత్రులమైతిమి అని యెషయా గ్రంథంలో చెప్పబడి ఉంది. అనగా ప్రతి ఒక్కరు కూడా కొన్నిసార్లు అనుకుంటారు, కొన్ని కుటుంబాలకు వెళ్ళి, అమ్మ మీ కొడుకుని ఫాదర్లలోకి పంపిస్తారా, గురు విద్యకు పంపిస్తారా, లేక మీ కూతుర్ని మఠవాస జీవితంలోకి సిస్టర్ కావడానికి పంపిస్తారా అన్నప్పుడు వాళ్ళు అంటారు, మా అమ్మాయి అట్లా కాదండి, అసలు మా అమ్మాయి వినదండి మాట, పొద్దున్నే లేవదండి, లేకపోతే ఇంకా ఏమేమో కారణాలు వెతుకుతూ ఉంటారు. కానీ ప్రియ స్నేహితులారా, దేవుడు నిశ్చయించేది ఎవరంటే, ఫస్ట్ దేవుడు చూసేది అయోగ్యతను చూడడమే కాదు, ఆ అయోగ్యత ఉన్న వారిలో ఏ లక్షణాలు ఉంటాయో కూడా ఆయనకు తెలుసు. ఆ అయోగ్యతతో వాళ్ళు ఏం చేస్తుంటారంటే, ఖచ్చితమైన హృదయాన్ని కలిగిన మనుషులు ఉంటారు. కాబట్టి ఆ ఖచ్చితమైన హృదయం ఆయన కావాలి కాబట్టి ఆ అయోగ్యులైన సేవకులను ఆయన ఎన్నుకుంటాడు. ప్రియ స్నేహితులారా, ఈరోజు దైవ సేవకులుగా లేక మఠవాసులుగా సిస్టర్స్ కానీ, అమ్మగారులు కానీ, బ్రదర్లుగా, మరి ఫాదర్లుగా, మరి గొప్ప అంతస్తులలో అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ఒక పుణ్య అంతస్తులో, ఒక పవిత్రమైన అంతస్తులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనము ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, నా ఎన్నిక నేను మంచిదాన్ని అని కాదు, కానీ నా ఎన్నిక దేవుని కృపను బట్టి జరిగింది, దేవుని యొక్క ప్రేమను బట్టి జరిగింది. దేవుడు ఎంతో అత్యధికంగా నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుని యొక్క కృప నాపై అపారంగా ఉన్నది కాబట్టి నాకు అనర్హుడనైనప్పటికీ ఈ యొక్క దశలో నేను ఉన్నాను, దేవుని యొక్క వాక్యం బోధించే దశలో ఉన్నాను, దేవుడు ఇచ్చిన అధికారమును మోసే దశలో నేను ఉన్నాను అని మనము ఆత్మావలోకనం ప్రతిరోజు చేయవలసి ఉన్నది. ప్రియ స్నేహితులారా, అలాగే మనం చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనంలో చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనము, మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్ము ఎన్నుకొన్నాను, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకును, మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచియుండుటకును మిమ్ము నియమించితిని. ప్రియ స్నేహితులారా, చూడండి, మీరు ఎన్నిక చేసుకోలేదు, ప్రభువా నేను మీకు సేవ చేస్తానని మీరు రాలేదు, కానీ నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను అని ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. అలాగే చూద్దాము,
దేవుడు పనికిరాని వస్తువులను సైతము, అంటే ఒక ఇంట్లో మనం కొన్ని వస్తువులు ఉంటాయి, అవి పనికిరావు, ఒక వైరో లేకపోతే ఏదో ఒక పేపరో ఏదో అలా కింద మనం తొక్కి నడుస్తూ ఉంటాము. అది మన కాలికి తగిలినప్పుడు దాన్ని తీసి, అరే ఈ వైరు చాలా మంచిగా ఉంది, కొంచెం మన పనికొస్తుందేమోనని దాన్ని అందంగా తీర్చిదిద్ది ఏదో ఒక అలంకరణకు వాడతాము. అలాగే దేవునికి ఎలాంటి పనికిరాని వస్తువైనా, ఎలాంటి పనికిరాని మనుషులైనా సరే ఆయన పనికొచ్చేటట్లు చేసుకునే సమర్థుడు మన దేవుడు. ప్రియ స్నేహితులారా, అలాగే మనం చూస్తే లూకా సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనంలో మనం చూస్తాము. సీమోను పేతురు దగ్గరకు యేసు ప్రభు వస్తున్నారు. వాళ్ళు రాత్రంతయు కూడా చేపలు పట్టారు, కానీ ఒక్క చేప కూడా పడలేదు. సీమోను పేతురు ప్రభువుతో అంటున్నాడు, ప్రభు రాత్రంతయు కూడా మేము జాగారం చేసి ఈ యొక్క చేపలను పట్టడానికి ప్రయత్నించాం, కానీ ఒక్క చేప కూడా పడలేదు ప్రభువా అన్నప్పుడు ప్రభువు చెప్తున్నారు. ప్రభువే అక్కడికి వెళ్ళారు, వాళ్ళు ఉన్న దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి మీరు పడవను ఇంకను లోతునకు తీసుకొని వెళ్ళి చేపలకై మీ వలలను వేయుడు అనెను. అందుకు సీమోను, మేము రాత్రంతయు శ్రమించాం ప్రభు, కానీ ఫలితము లేదు, అయినను మీ మాట మీద వలలను వేసేదము అని ప్రత్యుత్తరం ఇచ్చాను. నీ మాట మీద, దేవుని యొక్క మాట మీద వలలను వేయగా వల పిగులునన్ని చేపలు పడెను. రాత్రంతయు కూడా వాళ్ళు ఆ యొక్క సముద్రంలోనికి తీసుకొని వెళ్ళారు పడవను, ఎంతో ప్రయత్నించారు, కానీ దేవుని యొక్క మాట చూడండి ఎంత బలమైనది, ఎంత శక్తివంతమైనది. ప్రియ స్నేహితులారా, అయితే సీమోను ఏం చేస్తున్నాడు అంటే, యేసు ప్రభు నా దగ్గరకు వచ్చాడు అని గొప్పగా ఆలోచించడం లేదు సీమోను పేతురు. వెంటనే ఏం చేస్తున్నాడంటే, సీమోను పేతురు లూకా సువార్త 5వ అధ్యాయము 8వ వచనములో మనం చూస్తున్నాం. సీమోను పేతురు ఇది చూచి యేసు పాదములపై పడి, ప్రభు నేను పాపాత్ముడను, నన్ను విడిచిపొండు అని పలికెను. దేవునికి స్తోత్రం. ప్రియ స్నేహితులారా, అయోగ్యతను గుర్తిస్తున్నాడు సీమోను పేతురు. నేను పాపాత్ముడను తండ్రి, ఇక్కడ నుండి వెళ్ళిపోండి ప్రభువా, ఇక్కడ నుండి నేను అయోగ్యుడను ప్రభు, మీరు ఇంత గొప్ప అద్భుతం చేసే అంత మంచితనం నాలో లేదు ప్రభువా అని సీమోను పేతురు పలుకుతున్నాడు. తన అయోగ్యతను ఒప్పుకుంటున్నాడు. ప్రియ స్నేహితులారా, అందుకనే మనం ఏ పదవిలో ఉన్నా, ఏ అధికారంలో ఉన్నా, ఏ పని చేసినా కూడా ఒక గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, దేవుడు నన్ను ఈ పనికి అర్హత కలిగేలా నియమించి ఉన్నాడు కాబట్టి దేవునికి యోగ్యమైన పనులను నేను చేస్తాను, దేవునికి ఇష్టమైన పనులను చేస్తాను, దేవుని ఆజ్ఞలకు బద్ధుడనై ఉంటాను అని మనం ఎప్పటికప్పుడు ప్రశ్నించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. అలాగే మనము జ్ఞానము కలిగి, ప్రతి క్షణము జ్ఞానము కలిగి జీవించాలి. ప్రియ స్నేహితులారా, పేరు ప్రతిష్టలు పలుకుబడి కలవారమనో దేవుడు మనల్ని నియమించలేదు. ఎందుకంటే దేవుని యొక్క కార్యాలను మనము ముందుకు తీసుకుపోవడానికి, ఫలించడానికి, ఆ ఫలాలను దేవునికి అప్పజెప్పడానికి మనలను పిలిచి ఉన్నారు. ప్రియ స్నేహితులారా, ఇంకొక చోట మనం చూసినట్లయితే పునీత పౌలు 1 కొరింథీలకు రాసిన లేఖ 15వ అధ్యాయము 8 నుండి 10 వచనములు. అకాలమందు జన్మించినట్లున్న వాడనైనను చివరకు నాకును ఆయన దర్శనమిచ్చెను. ఎవరు చెప్తున్నారండి? పునీత పౌలు. అయితే పునీత పౌలు పరిస్థితి ఏంటి అని మనం చూస్తే, అపోస్తుల కార్యంలో 7వ అధ్యాయంలో 60వ వచనంలో స్టెఫాను చనిపోతూ ఉంటాడు. అతన్ని రాళ్లతో కొట్టి చంపుతూ ఉంటారు. అక్కడ ప్రభువు ఉద్దేశపూర్వకంగానే సౌలును అక్కడ ఉంచారు. అప్పుడు పౌలు పేరు సౌలు ఆ సమయంలో, అంటే స్టెఫాను చనిపోయినప్పుడు సౌలు పరిస్థితి ఏంటంటే, క్రైస్తవులంటే గిట్టదు, క్రైస్తవులను హింసించే ఒక మతోన్మాది సౌలు. ఆ విధంగా స్టెఫాను మరణించినప్పుడు స్టెఫాను మరణమును
ఆమోదిస్తున్నాడు. కానీ అపోస్తుల కార్యము 8వ అధ్యాయంలో మనం చూస్తే సౌలు ఎంతగా క్రైస్తవులను హింసిస్తున్నాడో, ఎంతగా క్రైస్తవులను బాధించి ఉన్నాడో, ఎంతమందిని చంపి ఉన్నాడో, నరహంతకుడిగా ఎలా పేరు పొందాడో మనం చూస్తాం ప్రియ స్నేహితులారా. అలాగే వెంటనే 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు ఆ సౌలుకు ఒక అవకాశాలన్నీ ఇచ్చాడు. ఎవరిని ఎన్నుకుంటున్నాడు? ఒక నరహంతను ఎన్నుకుంటున్నాడు ప్రియ స్నేహితులారా. నేను ఒకసారి ముత్తంగి రెట్రిట్కి వెళ్ళాను. ముత్తంగిలో నాకు బాగా తెలిసిన వ్యక్తిని నేను అక్కడ చూసి ఫాదర్ సిరిల్ గారి దగ్గర నేను కన్ఫెషన్ అంటే మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఫాదర్తో నేను చెప్పాను, ఫాదర్ పలానా వ్యక్తి మరి ఈ యొక్క ప్రార్థనా సెంటర్లో, ఇంత పెద్ద ప్రార్థనా సెంటరు, 1000 మంది ఇక్కడికి వస్తూ ఉంటారు, కానీ ఆ వ్యక్తి ఈ ప్రార్థనా సెంటర్లో ఉండడము కరెక్ట్ కాదేమో ఫాదర్, మీరు జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఆ వ్యక్తి గురించి నాకు బాగా తెలుసు. ఆ వ్యక్తి వల్ల రేపు మీ ప్రార్థనా సెంటర్కి కూడా కొంచెం ఇబ్బంది కలుగుతుంది, కొన్ని అపశృతులు దొర్లే అవకాశం ఉంది. ఆ వ్యక్తి ప్రభావము ఈ ప్రార్థనా సెంటర్ మీద పడుతుందేమో ఫాదర్, మీరు కొంచెం జాగ్రత్త చేయాలి అని అన్నప్పుడు ఫాదర్ నవ్వుతూ నాతో ఒక మాట అన్నారు. ఏమనంటే, అమ్మా, యేసు ప్రభువుకు యూదా ఇస్కారియోతు తనను అప్పగిస్తాడని, తనను మోసం చేస్తాడని, తనకు ద్రోహం చేస్తాడని తెలుసు. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువు యూదా ఇస్కారియోతును ఎన్నుకొనలేదా? తన సహచర్యంలో వేరే శిష్యులతో పాటు తనని ఒక శిష్యుడిగా గ్రహించలేదా, పరిగణించలేదా? కాబట్టి అది దేవుని పని. ఏది దేవుని పని అంటే, ఈ సెంటర్లో, ప్రార్థనా సెంటర్లో ఆ వ్యక్తి ఉండడం అనేది దేవునికి ఇష్టమైతే మనమే పాటివారము, నేనే పాటివాడిని అని ఫాదర్ అన్నారు. తర్వాత ఫాదర్ ఇంకొక విషయం ఏమన్నారంటే, ఈ ప్రార్థనా సెంటర్కు ఆ వ్యక్తిని తీసుకురావడానికి దేవునికి ఒక కారణం అయి ఉంటుంది. ఏమనంటే, ఆ వ్యక్తిని మారవడానికి, పరివర్తన కలిగించడానికి దేవుని ఉద్దేశం అయి ఉంటుందమ్మా అని చెప్పినప్పుడు నేనెంతో సంతోషించాను ప్రియ స్నేహితులారా. 2వ కొరింథీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయంలో 7వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చూస్తున్నాం. కానీ నేను చూచిన అద్భుత విశేషములను గూర్చి గర్వముతో ఉబ్బిపోకుండా నా శరీరములో ఒక ముళ్ళు గుచ్చబడినది. అది సైతాను దూతగా పనిచేసి నన్ను నలుగగొట్టి గర్వము లేకుండా చేయును. దీనిని గూర్చి 3 మారులు నేను ప్రభువునకు మనవి చేసి తిని. చూసారా, పౌలు మారు మనసు పొందిన తర్వాత, దేవుని యొక్క ప్రత్యేకమైన దర్శనం పొందిన తర్వాత ఒక ముళ్ళు ఆయనలో గుచ్చబడినది. సువార్త వ్యాప్తి చేస్తున్నాడు, ప్రతి ఇంటింటికి వెళ్తున్నాడు, వాడవాడకు వెళ్తున్నాడు, పౌలు సువార్తను ప్రకటిస్తున్నాడు. కానీ ఆయనలో ఒక బాధ అనేది ఉన్నది. ఆ బాధ, ప్రభు నా శరీరంలో ఒక ముళ్ళు గుచ్చబడినది, నేను చాలా బాధపడుతున్నాను, దీన్ని తీసివేయని 3 సార్లు ప్రార్థన చేసినప్పుడు దేవుడు పౌలుతో ఏం చెప్తున్నారో విందాం. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పాను అని పౌలు చెప్తున్నాడు. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి ప్రదర్శింపబడుచున్నది. నువ్వు గర్వముతో ఉబ్బిపోకుండా, నీవు నేనే గొప్ప అని అనుకోకుండా ఈ ముళ్ళును నీకు ఇచ్చాను, నువ్వు నా కోసం పనిచేయాలని ప్రభువు పౌలుతో చెప్తున్నాడు. అలాగే ఇంకా చెప్తున్నాడు, పౌలు చెప్తున్నాడు, క్రీస్తు కొరకైన బలహీనతలు, అవమానములు, కష్టములు, హింసలు, మరి బాధలు నాకు తృప్తినే కలిగించును. ఏలైనా నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. దేవునికి స్తోత్రం. ప్రియ స్నేహితులారా, చూడండి, దేవుడు మరి పిలిచిన దేవుడు ఏం చేస్తాడు? దొంగలున్నారు, అపవిత్రులున్నారు, వ్యభిచారులున్నారు దేవుని యొక్క సహచర్యంలో ఉన్న వాళ్ళల్లో. ఎందుకంటే యేసు ప్రభువు సుంకరులతో, పాపులతో కలిసి భుజించున్నాడేమి
అని పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఆయనను వేలెత్తి చూపారు. అయితే ఆ సమయంలో ప్రభువు చెప్తున్నారు, వీళ్ళ కోసమే నేను వచ్చానంటున్నారు. అయితే ఈరోజు చూద్దాం ఏం చేస్తున్నాడు మరి యేసు ప్రభువు. అయోగ్యులైన సేవకులను పిలిచి ఆ అయోగ్యతలోనే ఉంచుతున్నాడా, లేకపోతే ఏం చేస్తున్నాడని మనము పౌలు రోమీలకు రాసిన లేఖలో మనం చూస్తాము. 8వ అధ్యాయము 30వ వచనంలో, తాను ఏర్పరిచిన వారిని దేవుడు పిలిచెను. మొట్టమొదటగా పిలుపు. పిలచుటయే కాదు, వారిని నీతిమంతులుగా చేసెను. ఒకవేళ మనలో ఎవరైనా ఇంకా నీతిమంతులుగా మారకపోతే, ప్రియ స్నేహితులారా, దేవుని కృపను బట్టి, దేవుని యొక్క కరుణను బట్టి, దేవుని ప్రేమను బట్టి మనము ఆలోచన చేయాలి. దేవునికి అర్హత గల మనుషులుగా, ప్రజలుగా మనము మెలగడానికి, జీవించడానికి ప్రయత్నం చేయాలి. చూడండి, పిలచుటయే కాదు వారిని నీతిమంతులను చేసెను, నీతిమంతులను చేయుటయే కాదు వారికి తన మహిమలోనూ పాలు పంచి ఇచ్చెను. తన మహిమలో పాలు పంచి ఇచ్చెను. మనం చూస్తున్న జీవితం అంతా కూడా ప్రియ స్నేహితులారా వృధా పోకుండా యేసుక్రీస్తుకు పరిపూర్ణమైన పరిశుద్ధమైన ప్రజలుగా, దేవుని ఎన్నిక మన యోగ్యత వల్ల కాదు కానీ అయోగ్యత వల్లనే అయినప్పటికీ కూడా నీతిమంతులుగా యోగ్యతలుగా జీవించడానికి మనం ప్రయత్నించవలసి ఉన్నది. ఇందుకు మనము దేవుని చేతిలో ఒక పాత్రగా ఉండవలసిన సమయము ఉన్నది. ప్రియ స్నేహితులారా, దేవుని కృపలో, దేవుని కృప ఎంత అపారమైనది. ఒక వ్యక్తిని పాపము నుండి మరల్చి ఎలాంటి వారైనా సరే, చూడండి పౌలు జీవితంలో అలా జరిగింది. ఒక నరహంతకుడు, అలాగే సీమోను పేతురు, నేను పాపాత్ముడను ప్రభు, ఇక్కడ నుండి వెళ్ళిపోండి ప్రభు అంటున్నాడు. యెషయా ప్రవక్త, ఇదిగో పాపాత్ముల మధ్య నేను జీవించున్నాను, పాపపు మాటలు పలికే వ్యక్తిని నేను అన్నప్పుడు దేవదూత తన నోటికి ఒక నిప్పు కణికను పెట్టి పవిత్రపరచింది. ప్రతి ఒక్కరు కూడా తమ అయోగ్యతను ఒప్పుకుంటున్నారు. ఎందుకు అయోగ్యుడనైన నన్ను దేవుడు పిలిచాడు అని ప్రతి ఒక్కరము కూడా ఈరోజు మనము ఆలోచన చేసి అందుకు తగ్గ బిడ్డలుగా దేవుడు మనల్ని చూస్తున్నాడు. దేవుని ప్రజలుగా మనం ఈ లోకంలో మనగలగాలి, జీవించగలగాలి. యేసుకు సాదృశ్యంగా అంటే ప్రతినిధులుగా, అంటే మనల్ని చూస్తే దైవ సేవకులనే కాదు క్రైస్తవులను, యేసు ప్రభువును అనుసరించే ఏ వ్యక్తినైనా ఇతరులు అన్యులు చూసినప్పుడు నిజంగా ఈయన యేసుక్రీస్తులాగానే మాట్లాడుతున్నాడు, ఈమె యేసుక్రీస్తులాగానే ప్రవర్తిస్తుంది అని అనగలగాలి. ప్రియ స్నేహితులారా, అప్పుడు మన జీవితానికి దేవుడు పిలిచిన ఈ అయోగ్యమైన జీవితానికి యోగ్యతను దేవుడే దయచేస్తున్నారు కాబట్టి ఆయన కృపకు సాక్షులుగా మనం జీవించి మన జీవితాన్ని సార్థకం చేసిన వారం అవుతాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీ దివ్య పాదాలకు వందనములు తండ్రి. ప్రభు, మా యోగ్యత వల్ల కాదు కానీ ప్రభు, మా అయోగ్యతను బట్టి, మా బలహీనతను బట్టి కూడా ప్రభువా నీవు మమ్మలను ఎన్నుకొన్నావు తండ్రి. నిన్ను నీవు పరిచయం చేసుకున్నావు తండ్రి ప్రభువా. నీవు మమ్మలను దర్శించావు తండ్రి ప్రభు. అనేక కుటుంబాలను తండ్రి ప్రభు, అన్యులుగా ఉన్న కుటుంబాలను కూడా తండ్రి నీవు తాకి వారిని స్వస్థపరచి వారికి నిన్ను పరిచయం చేసుకొని తండ్రి నీ మార్గంలోకి నడిపి ఉన్నావు తండ్రి. ఈరోజు అదే తండ్రి అయోగ్యత అయినప్పటికీ తండ్రి యోగ్యత కలిగిన బిడ్డలుగా ఉండడానికి నీవు మాకు అనేక అవకాశాలు ఇస్తున్నావు తండ్రి ప్రభు. ఇదిగో ప్రవక్తలు నీ శిష్యులు ఏ విధంగానైతే కనుగొన్నారో ప్రభువా, నీ కృపనే నీ ప్రేమనే వారిని అంత గొప్పగా తీర్చిదిద్దింది కావున తండ్రి ప్రభువ, ఈరోజు మమ్ములను కూడా తండ్రి ప్రభువ తీర్చిదిద్దమని వేడుకుంటున్నాము తండ్రి. కేవలము ఈ లోకంలో అశాశ్వతమైన లోకంలో ఉండి మానవ షరతుల మీద, మానవ ఆలోచనల మీద మేము జీవించకుండా తండ్రి ప్రభు, నీ ప్రియ శిష్యులుగా జీవించుటకు అర్హత కలిగినటువంటి బిడ్డలుగా ఉండ భాగ్యమును మా అందరికీ దయచేయమని ఈ దివ్యవాక్కు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి వారి కుటుంబంలో అనేక మేలులను
అనుగ్రహాలను కురిపించి ప్రభువ అనేక అద్భుతముల ద్వారా ప్రభువ వారిని సాక్షులుగా నిలుపుకోమని నజరేయుడా యేసు ప్రభువ నీ పరిశుద్ధమైన పవిత్రమైన నామమున అడిగి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము. యేసు నామమందే సంపూర్ణ విజయము, యేసు నామమందే సంపూర్ణ స్వస్థత, యేసు నామమందే సంపూర్ణ విడుదల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, వచ్చే వారం ప్రసారమయ్యే దివ్యవాక్కు కార్యక్రమానికై వేచి ఉందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి దివ్యవాణి కథోలిక టీవీ ఛానల్.